सॉरी सर। हेलो हेलो सर ये पेपर्स मिले जिनसे ये साबित होता है कि चीकू के जिन अड्डों पर हमने छापा मारा था दरअसल वो चीकू के नहीं बल्कि राज सोलंकी के थे। फौरन एसीपी साहब को फोन करो, मुझे राज सोलंकी को अभी गिरफ्तार करना है। मगर सर रात की Will you do what I say? Go! ओके सर। అందరికీ నమస్తే. నేను మీ విఆర్ విజయరామరాజు. ఈ వీడియో లైక్ చేస్తే 100% మీరు తప్పకుండా షేర్ చేయండి అందరికీ. మన తెలంగాణలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఇండియాలో కానీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బస్తీలు ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, అట్లా విలేజెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టేషన్ ఆఫీసర్ ఇట్లా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అంటే ఉన్నారు కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, లేరని కాదు. ప్రతి ఒక్క స్టేషన్ ఆఫీసరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. సో మన ఏరియాలలో విలేజ్లలో కానీ సిటీలో కానీ గంజాయి ఒకటి నడవద్దంటే స్టేషన్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. గంజాయి చాలా ఈజీగా దొరుకుతున్నది పిల్లలకు. ఆ విలేజ్లో కానీ సిటీలో కానీ ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది, ఎట్లా తీసుకొస్తుర్రు, అది చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు అనుకుంటే అది అయిపోతుంది, మొత్తం గంజాయి బంద్ అవుతుంది. అట్లనే నిలబడి సిగరెట్స్ తాగుతుంటే పోలీసు వాళ్ళు వస్తుర్రు, వాళ్ళకి మేము కేసు బుక్ చేస్తారో పైసలు వసూలు చేస్తారో ఆ భగవంతునికి తెలుసు. కాబట్టి డిపార్ట్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటే రౌడిజము, గుండయిజము, కబ్జాలు ఇవన్నీ ఏం కావు. ఈ అత్యాచారాలు, హత్యలు ఏం కావు. 100% చెప్తున్నా నేను. అట్లనే పొలిటీషియన్స్, ఎమ్మెల్యే కానీ లోకల్ కార్పొరేటర్స్ కానీ ఎవరైనా కానీ లీడర్స్ ఇట్లా కరెక్ట్ ఉంటే మంచి బ్యూటిఫుల్ హాస్పిటల్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ ఉంటుంది, మంచి బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయి, అన్నీ డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్క డెవలప్ అవుతుంది. తెలంగాణనే నంబర్ 1 స్టేట్ ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ కానీ మన పొలిటీషియన్స్ కానీ మంచిగా సేవ చేసి మంచి సర్వీస్ మోటో లీడర్స్ రావాలి. అట్లనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఊడ్చేయాలి. గంజాయినే కానీ ఏదైనా కానీ ఇల్లీగల్ లిక్కర్ కూడా అమ్ముతుర్రు. మీ అందరూ తెలుసుకొని బార్లు, రెస్టారెంట్ అయితే నేను నా కళ్ళతో చూస్తూనే ఉన్నాయి. 1 గంట 2 వరకు నడుస్తాయి, 4 o'clock వరకు నడుస్తున్నాయి ఇవాళ విలేజ్లలో కానీ సిటీలో కానీ. ఇవన్నీ బ్యాన్ చేయాలి. మనం వచ్చే దినాలలో తెలంగాణ స్టేటు నంబర్ 1 స్టేట్గా ఉండాలి ఇండియాలో. అట్లనే వచ్చే దినాలలో మీరు కాంగ్రెస్ పార్టీ చూసిర్రు, టీఆర్ఎస్ పార్టీ చూసిర్రు. మీ అక్కలకు, అన్నలకు, అన్నతమ్ములు అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వచ్చే రోజులలో తెలంగాణలో బీజేపీని పార్టీని తీసుకురండి. ఓల్డ్ సిటీలో ఒక రూలు, ఈడొక రూల్ ఉంటుంది. ఎక్కడైనా ఒకటే రూల్ ఉంటుంది తెలంగాణలో. వచ్చే రోజులలో బీజేపీకి సపోర్ట్ చేయండి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ విఆర్ విజయరామరాజు, నాది కంటోన్మెంట్ నియోజకవర్గం. నమస్తే.